హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6 ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదని చెప్తాను. యారా అంత మంచి గొడవలు ఉన్నాయి కదా, అంత మంచి డిస్కషన్స్ ఉన్నాయి కదా, అంత లాజిక్స్తో ఉన్నాయి కదా, నీకెందుకు అవ్వలేదు అంటే నేను క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసాక అప్పుడు ఒక ఒపీనియన్కి రండి. ఎంటైర్ ఎపిసోడ్లో రెండు టాస్కులు జరిగాయి. ఒకటి ఆ నెంబర్ వైస్ నుంచోబెట్టి ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏ నెంబర్ కావాలో కొట్టుకు సావండి అని చెప్పేది ఒకటే నెంబర్. రెండోది అలా గెలిచిన తర్వాత నెంబర్ వైస్ నుంచున్న తర్వాత వాళ్ళని 2 టీమ్స్ కింద డివైడ్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు థ్రెడ్తో. ఈ 2 టాస్కులు జరిగాయి. ఈ 2 టాస్కుల్లోనూ ఒక్కొక్కరు మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది చూపించుకోవడానికి లేదా చూడటానికి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి ఓట్ అప్పీల్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టిన ఈ గేమ్స్ అనమాట ఇవి. ఈ 2 టాస్కులు ఇంతే. సరిగ్గా చూడండి, ఇదే ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంతకు మించి ఇంకేముండదు. నిజం చెప్పండి, ఇదే టాస్క్లు మనం ఇంతకుముందు చూడలేదా? లేక ఇలా నెంబర్ వైజ్ నుంచో పెట్టి చేస్తారు అనేది ఇంతకుముందు చూడలేదా? మనం ఇంతకుముందు అలా పట్టుకుని లాగేది రబ్బర్ బ్యాండ్స్ కదా ఏంటవి, ఆ కైండ్ ఆఫ్ అదే ఆ రౌండ్గా ఉంటాయి కదా ప్లాస్టిక్ వేవ్, అవి పట్టుకుని లాక్కోవాలి, అందరిని ఒక చోటకి లాగాలి అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ ఇది కూడా చూసేసాం కదా. ఎందుకు పెట్టిన టాస్క్లే మళ్ళీ రిపీట్లో పెట్టి, అంటే కంటెస్టెంట్లు కొత్త వాళ్ళు కాబట్టి ఈసారి వీళ్ళ దగ్గర నుంచి ఏం వస్తుందో చూద్దామని నాకు అర్థం కాలేదు. నేనైతే వెరీ డిసప్పాయింటెడ్. నాకు అసలు ఎపిసోడ్ అంత బాగా ఎక్కలేదు. బి ఫ్రాంక్, జడ్జెస్ అయినా కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్ చేసి ఏదో ఒకటి చేస్తారు అనుకుంటే వాళ్ళు కూడా సప్పగా కూర్చుని టైం వచ్చినప్పుడు మాత్రమే చిన్న పంచులు వేస్తున్నారు. ఎస్పెషల్లీ నవదీప్ గారు మాత్రమే. ఇంకా అంతకుమించి ఆయన తప్ప ఇంకెవరు ఏమీ మాట్లాడలేదు. ఎవరు ఏమీ ఎపిసోడ్ని అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారని నేను అనుకోలేదు. సో చూస్తున్నంతసేపు నేను టాస్క్ అంతా అలా ఒకటి పట్టుకుని వెళ్ళాలంటే ఇదంతా పెద్ద సోదిలా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మీరు చూసేస్తారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ ఏంటనేది మీకు బాగా తెలుసు. కాబట్టి రివ్యూ అన్న పేరు చెప్పి జరిగిందన్నంతా మళ్ళీ మీకు పోసగుచ్చినట్టు మీరు నెత్తి మీద రుద్ది ఈ ఒపీనియన్ ఇలాగా, ఆ ఒపీనియన్ ఇలాగని చేయడం నాకు ఇష్టం లేదు. మోర్ ఓవర్ నేను ఈ రివ్యూ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నేనేమనుకున్నానంటే, ఇంతకుముందు ఎపిసోడ్స్లో కావచ్చు, ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో కావచ్చు, పలానా పర్సన్ చేస్తే ఆ పర్సన్ ఎక్కువ ఇతను చేశాడు, ఇలా చేశాడు అని చెప్పడం వల్ల ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే అవతల వ్యక్తిని విన్నింగ్ ఛాన్స్కి ఇంకొంచెం దగ్గర చేస్తున్నట్టు ఉంటుంది. లేదా మా ఒపీనియన్ని, మా పర్సనల్ ఒపీనియన్ని ఒక పర్సన్ మీద పెట్టి రుద్ది జనాలు కూడా, మీరు కూడా, చూసే వాళ్ళు కూడా ఇతన్ని ఇలాగే చూడాలి అని ముందే ఫిక్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ మిస్టేక్ చేయకూడదని నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. సో అందువల్లే డీప్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను. అట్లీస్ట్ ఫర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. వన్స్ బిగ్ బాస్ మెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఒపీనియన్స్ చెప్తానేమో, మేబీ. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే యాక్చువల్లీ అగ్ని పరీక్ష షోలో ఈ 2 టాస్కులు జరిగాయి. మొదటి టాస్క్లో కొద్దో గొప్ప పర్వాలేదు, వీళ్ళు మంచి పాయింట్స్ పెడుతున్నారు అనిపించింది ఎవరంటే మనీష్ గారు. అతను తెలివితేటలు చాలా బాగా వాడుతున్నారు, కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఏ పాయింట్ మీద అయితే చెప్తే వాళ్ళు మళ్ళీ ట్రిగ్గర్ అవుతారో, ఎవరు ఏ పాయింట్ చెప్తే ఎవరు ఆగిపోతారో అలాంటి పాయింట్స్ని కరెక్ట్గా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి గారికి చెప్పిన రీజన్స్ కావచ్చు, ఏదైతే మన మనీ అమౌంట్లో జరిగిందో దాని గురించి జరిగిందో కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. నాకు తెలిసి ఎవడో అపోజ్ చేయలేడు. ఈవెన్ అది జడ్జ్ అయినా ఎవరైనా ఏ సోదిగాడైనా కానీ కంపల్సరీ ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి, ఇప్పుడు నేను అనేవాడిని బిగ్ బాస్కి వెళ్తానని అనుకోండి, నా సర్కిల్ వాళ్ళందరికీ కొద్ది గొప్ప తెలుస్తుంది కదా వీడు బిగ్ బాస్కి వెళ్తున్నాడని. నేను చిన్న రీల్ అయినా పెడతాను, స్టేటస్ అయినా పెడతాను. సో ఇప్పుడు నేను ఒక టైంలో ఒక చోట ఉన్నానంటే ఆ టైంలో నా దగ్గర నుంచి ఏ ఫోన్స్ రావు, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయాడు అనుకుంటారు. అలాంటి టైంలో నేను ఫోన్ చేసి అరే నాకు పలానాది అవసరం ఉన్నానంటే వాళ్ళకి ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా, వీడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టున్నాడు, ఇదేదో సపరేట్ టాస్క్ ఏమో అనుకుంటారు కదా. సో ఆ టాస్క్ని అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేస్తారు. అఫ్కోర్స్ అది అటేపు ఉన్న షాకీబ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఫినాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకుని అవతల వాళ్ళు విన్నింగ్ స్పిరిట్ని లేదా విన్నింగ్ మూమెంట్ని ఇంకొంచెం దగ్గరికి చేర్చేదో వెనక్కి లాగేదో అయ్యి ఉండకూడదు కదా. సో ఇలాంటి పాయింట్ ఒకటి పట్టుకునేటప్పటికీ అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఏమన్నా చప్పట్లు కొట్టడానికి వచ్చానా, ఇలాంటి సోది డైలాగులను చేసిన కల్కి గారు ఒక్క నిమిషం తేలిపోయారు. ఎంత దారుణంగా తేలిపోయారంటే లాస్ట్కి వరస్ట్ కంటెస్టెంట్ ఈ ఎపిసోడ్కి ఎవరంటే ఆవిడే అని చెప్పని ఇచ్చారు. యాక్చువల్లీ ఈ టాస్క్లో అయితే నాకు కొద్దిగా గొప్ప మనీష్ గారు బెటర్ అనిపించారు. అండ్ హరీష్ గారికి ఎందుకు ఎంత హైప్ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బోల్డ్గా మాట్లాడటం వల్ల, లేదా ఒక్కసారి బోల్డ్గా మాట్లాడిన తర్వాత ఒపీనియన్ అందరికీ ఉండిపోవడం వల్ల, ఏదో అతను పెద్దరికం అన్నట్టు అందరూ వచ్చి గెలవగానే అతను హక్ చేసుకోవడం, అతను కంగ్రాచులేట్ చేయడం, అతను మాత్రమే ముందు అనుకోవడం. అతనికన్నా బెటర్ పర్సన్స్ నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఈవెన్ అది దమ్ము శ్రీజ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతనికన్నా బెటర్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆ భయం వల్ల, లేకపోతే మనిషిని చూడగానే ఆ పెద్దరికం అనుకోవడం వల్ల తెలియదు కానీ చాలామంది అతని ముందు అతని తర్వాతే మనము అనే ధోరణిలోకి వచ్చేసారు. యాక్చువల్లీ అది మార్చుకుని కానీ గేమ్ ఆడుంటే వేరేలా ఉండేది, లేదా అతన్ని ఛాలెంజ్ చేసి ముందుకెళ్ళి ఉంటే ఇంకా పెద్ద కంటెస్టెంట్స్ అయ్యేవారు. ఆ చిన్న లాజిక్ని మన వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు కానీ అది పట్టుకున్నంతసేపు ఇలా లీనియర్గానే వెళ్తుంది. ఎప్పుడైతే ఎవరైతే మనకు పోటీ అనుకున్నారో, లేదా అందరికన్నా పెద్ద అనుకుంటున్నారో అలాంటి పర్సన్ దగ్గరికి కరెంట్ పాయింట్తో వెళ్ళి నుంచుంటే కనుక ఆ పర్సన్ కన్నా ఈ పర్సన్ 10 ఇంతలు పైకి ఎదుగుతాడు.
ఈ లాజిక్ని ఎప్పుడు పట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఆ లాజిక్ని పట్టుకున్నప్పటి నుంచే ముందుకెళ్తుంది. సో ఫస్ట్ టాస్క్ అయితే ఇలాగే గెలిచింది. ఈ టాస్క్లో కొద్ది గొప్ప పాయింట్స్ పెట్టింది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనీష్ గారు, శ్వేత గారు అండ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తున్నారని చెప్పన్నారు కదా, అది మొదట్లో అభిజిత్ని నామినేట్ చేశారు కదా మొన్న. సో ఆవిడ, సో ఇలాంటి వీళ్ళ ముగ్గురు కొద్ది గొప్ప నాకు బెటర్ అనిపించారు. అండ్ పవన్ క్యూట్ అది ఇది అన్నారు, కానీ అతను యాక్చువల్గా అతని మీదకి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి పడిపోయారు చూసారా, ఇటువైపు సమాధానం చెప్తుంటే ఇటువైపు వచ్చేస్తున్నారు. ఓవర్ యాక్టివ్గా ఉన్నారని ఒకరు అంటున్నారు, ఇంకొకరేమో అసలు థింక్ చేయట్లేదు అంటున్నారు. సో ఈ రెండింటికి మధ్య సమాధానం అతను చెప్తుంటుంటే చెప్పుకొని ఇవ్వకుండా మధ్యలో ఆపేశారు చూసారా, అక్కడ కొద్దిగా చిరాకేసింది. మోస్ట్లీ నాకు తెలిసి ఆడియన్స్ కూడా ఇదే చూస్తారు. ఎవరు వచ్చి గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారని కాదు, ఎవరిని అసలు ఆర్గ్యూ చేయనివ్వకుండా లొడని పడిపోతున్నారో మీద దాన్ని చూస్తారు. ఏ రకంగా చూసుకున్నా అది అబ్బాయికి ప్లస్సే కాబట్టి ఇంకా చేసేదేం లేదు. ఈ మధ్యలో హరీష్ గారి దగ్గర నుంచి ఆయన నోటు నుంచి దొరికిన ఒక పదమో లేకపోతే ఇంటెన్షనల్గా అన్నాడో తెలియదు, కానీ మీరంటే కామనర్స్, మీరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ కామనర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదంతా పెద్ద దరిద్రం. నాకు తెలిసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్సే. ఎందుకంటే ఎదటి వ్యక్తిని నీ కంటెంట్ ద్వారా కొద్దో గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామంటే అలా చేస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెట్టేసుకుంటున్నారు. సో కొద్దో గొప్ప నీ వల్ల ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వే, మన వల్ల ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే మనం ఇన్ఫ్లుయెన్సర్లమే అన్న ధీమాతో అన్న ఆలోచనతో చాలామంది పెట్టేసుకుంటున్నారు. అండ్ అలా పెట్టుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఇంతకుముందు చాలామందిని చూసాం మనం. సో ఇందులో మరీ గొడవపడి దగ్గరికి వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయి అంత స్థితి ఏం లేదు. యాక్చువల్లీ అంత దరిద్రానికి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలాంటి దరిద్రాలు కాకుండా ఇంకేదైనా బెటర్ది చూపించుంటే బాగుండు. ఏ బెటర్ హెల్దీ ఫైట్ ఆర్ ఏ బెటర్ హెల్దీ డిస్కషన్ ఆర్ అలా ఇంటెలిజెంట్ డిస్కషన్, వీటిలో ఏదైనా కానీ చాలా గట్టిగా పడి ఉంటే బాగుండు అనిపించింది. బట్ కొద్దిగా గొప్ప నాకు మనీష్ గారిది ఎక్కువ అనిపించింది. నాకు అతనే కొద్దిగా మైండ్ పెట్టి ఆడాడు అనిపించింది. ఈవెన్ దో అతను ఫిజికల్గా ఆడినా ఆడకపోయినా అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ వరకు లేదా ఇప్పుడు జరిగిన మొదటి టాస్క్ వరకు హీ మేక్స్ వెరీ సెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ ఫేవరెటిజమో నాకు అర్థం కావట్లేదు. మేబీ నేనేమన్నా మిస్ అయ్యానా అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఎందుకు ఒక పొజిషన్లో ఒక పర్సన్ పెట్టాలి అంటే ఆ 19 years అమ్మాయి అయిన శ్రీజ ఆర్ సంథింగ్ పేరు గుర్తులేదు, ఆయన 19 years కిడ్కి ఎందుకని ఛాన్సులు ఇచ్చారు, మనీష్ గారికి ఎందుకని ఛాన్సులు ఇచ్చారు, షాకిబ్కి ఎందుకని ఛాన్సులు ఇచ్చారు. సో ఇండైరెక్ట్గానే వీళ్ళు ముగ్గురు ప్రతి దాంట్లో ఉంటారో లేదా బిగ్ బాస్ సీజన్కి వీళ్ళే మెయిన్ అనుకుంటున్నారా, ముందుగానే ఆడియన్స్కి చెప్తున్నారా అనేది అర్థం కాలేదు బేసిక్గా. సో వాళ్ళకే ఎందుకు ఇచ్చారు అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. కొద్దో గొప్ప ఓట్ అపీల్ రావటం వల్ల పవన్ గారు ఉన్నారు, దట్స్ ఫైన్. బట్ ఎందుకో వీళ్ళ ముగ్గురికే ఛాన్స్ ఇచ్చారు. లైక్ ఎందుకు శ్రీజ గారు మొదటికి ఛాన్స్ ఇచ్చారు అండ్ శ్రీజ గారు తీసుకుని వెళ్ళి ఆ 19 years అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడంతో ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఫస్ట్ పెట్టేసింది ఒక అమ్మాయిని 15th పొజిషన్లో. ఆ 15th పొజిషన్లో ఉన్న అమ్మాయికి మళ్ళీ మాట్లాడే హక్కు కానీ ఇంకొకరికి సెలెక్ట్ చేసి తీసుకొచ్చే హక్కు కానీ తనకు లేదు. అన్ఫేరే కదా అట్లీస్ట్ నా వరకు. లేదా కర్మ అనుకోవాలా లేకపోతే బ్యాడ్ లక్ అనుకోవాలా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, అలాగే బ్యాడ్ లక్తో ఏదో మొత్తానికి అలా గడిచిపోయింది అంతే అని చెప్పని అంటారని నాకు అర్థం కాలేదు నిజంగా. ఎందుకు ఏళ్ళ ముగ్గురు మాత్రమే సెలెక్ట్ చేయాలి, ఏళ్ళ ముగ్గురిని మిగిలిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయకూడదు. ఇలా ఈ ముగ్గురు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరుగా నుంచోబెట్టడం వల్ల మొదటి 3 పొజిషన్స్ లేదా మొదటి 6 పొజిషన్స్లో వీళ్ళు ఉంటారు కదా కంపల్సరీ. వీళ్ళకి ఎందుకంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది? ఐ డిడెంట్ గెట్ ఇట్. ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే కనుక దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ చెత్త అంతా చూడటం వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ నవదీప్ గారు ఒక మంచి మోరల్ స్టోరీ చెప్పారు, 2 గాడిదలు 2 గుర్రాలు అని చెప్పి. ఒక్కొక్క జీవి తన కాళ్ళు కోల్పోవడం వల్ల ప్రతి బర్డెన్ అంతా ఒకే ఒక్క లీడర్ మీద పడింది. సో అలాగా టీం అందరూ కలిసి వర్క్ చేస్తే దాన్ని టీం వర్క్ అంటారు. అందరూ కలిసి బాధ్యతల్ని సమానంగా పంచుకుంటే పని సక్రమంగా సాగుతుంది, దీన్నే టీం వర్క్ అంటారు. సో కొట్టుకు సావడం మానేసి ముందు అందరూ అన్ని విషయాల్ని పంచుకుని ఆలోచించడం నేర్చుకోండి అన్నాడు, విచ్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ ఉపయోగపడాల్సింది కూడా. రెండో టాస్క్ ఇచ్చేదానికి ముందు ఏం చేశారంటే మొదటి 7 మెంబర్స్ని అండ్ చివరి వచ్చిన 7 మెంబర్స్ని వీళ్ళ 14 మందిని తీసుకెళ్ళి ఒక చోట నుంచోబెట్టి 2 గ్రూప్స్గా డివైడ్ చేసి కూర్చోబెట్టారు. మిగిలిపోయిన పర్సన్ మాత్రం అవుట్ ఆఫ్ ది రేస్ అని కూర్చోబెట్టారు. అది అంతవరకు కరెక్టో తెలియదు. మళ్ళీ ఇలా చేస్తే బాగోదని చెప్పి ఆవిడని ఒక సంచాలక్ చేశారు అండ్ టీమ్ లీడర్స్ని డిసైడ్ చేసే హక్కు మళ్ళీ ఆవిడకి ఇచ్చారు. మళ్ళీ అన్ఫేరే నాకు తెలియగలుగుతున్నాను. ఇంత పెద్ద ఎపిసోడ్లో ఇంత పెద్ద జరిగిన దాంట్లో జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కదా రావాలి. ఐ మీన్ జనాలు కదా డిసైడ్ చేయాలి ఏది ముందుకు వెళ్ళాలి, ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరికి ఛాన్స్ రావాలి, ఎవరికి రాకూడదు అని. లేదా ఇప్పటి వరకు జరుగుతున్న షోను బేస్ చేసుకుని వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళని బేస్ చేసుకుని కింద ఓటేయండి అంటున్నారా? నాకు ఎక్కడ ఫెయిర్గా జరుగుతున్నట్టు అనిపించట్లేదు. ఫెయిర్ ఇన్ ద సెన్స్ గేమ్ ఫెయిర్గా కాదు, ఫెయిర్ ఛాన్సెస్ రావట్లేదు అందరికీ అని నా ఒపీనియన్. సో అది అందరికీ దక్కట్లేదేమో అన్న ఫీలింగ్. ఆవిడ వచ్చింది, ఆవిడే 2 టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేసింది, ఆవిడే సంచాలకుగా మిస్టేక్ చేసింది. సో బేసిక్గా టాస్క్ ఏంటంటే థ్రెడ్ ఇస్తారో ఆ థ్రెడ్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో టీమ్ లీడర్స్ ఒక్కొక్కరి టీం నుంచి ఒక్కొక్కరిని తీసుకుని వచ్చారు. ఆ థ్రెడ్ని పట్టుకుంటారు, మధ్యలో ఒక సర్కిల్ గీశారు. ఆ సర్కిల్ని ఎవరైతే లాగటంతో
ఎవరైతే ఆ సర్కిల్ని తొక్కుతారో ఆ పర్సన్ అవుట్ అవుతారు. అలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోగా బ్లూ టీమ్కి సంబంధించిన ఇద్దరు మిగిలారు. ఒకళ్ళు రెడ్ టీము, ఒకళ్ళు బ్లూ టీమ్ అన్నట్టు పెట్టుకున్నారు. సో టీమ్ ఏ, టీమ్ బి అన్నట్టు. ఇంతకుముందు మనకి క్లాన్స్ ఉండే కదా లాస్ట్ సీజన్లో, ఈ క్లాను వాళ్ళదో క్లాను అని చెప్పని అన్నారు కదా. సో అలా ఇప్పుడు టీమ్ ఏ, టీమ్ బి అన్నట్టు సెలెక్ట్ చేశారు. సో ఈ బ్లూ టీం వాళ్ళు విన్ అయ్యారు, ఇద్దరు మిగలటం వల్ల, మ్యాన్ పవర్ ఉండటం వల్ల, లేకపోతే ఏమో తెలియదు కానీ. బట్ వీళ్ళందరిలోనే అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే దమ్ము శ్రీజ గారు. అమ్మో ఇందాక నుంచి ఆ 19 ఇయర్స్ అమ్మాయిని శ్రీజ అంటున్నాను నేను. ఎనీహో అలవాటు అయ్యేంతవరకు ఇంతకే సారీ ఏమనుకోవద్దు. సో ఆ శ్రీజ గారు, దమ్ము శ్రీజ గారు మాత్రం చాలా బాగా ఆడారు. కింద మీద పడిపోతున్నా కానీ ఎలా అయినా సరే చాలా బాగా ఆడారు. ఈవెన్ దో ఆవిడ పడిపోయి దేకుతున్నప్పుడు ఆవిడ వీపు ఆ సర్కిల్కి టచ్ అవుతుందని పైకి లేచి మరీ ఆడారు. అయినా సరే ఆవిడ డ్రెస్ తగలడంతో ఆవిడ ఓడిపోయారు. యాక్చువల్లీ ఆవిడ ముందే ఓడిపోవాలి, కానీ టీమ్ లీడర్ మరి ఏమనుకుందో ఏంటో తెలియదు. అది స్ట్రాటజీయో తెలీదు, తెలివితేటలో తెలీదు, కావాలని చేశారో తెలీదు, చూడకపోవడం వల్ల చేశారో తెలియదు, కానీ ప్రసన్న గారిని అవుట్ అన్నారు. ప్రసన్న గారికి నాకు తెలిసి యాక్చువల్లీ టచ్ అవ్వలేదు, బట్ స్టిల్ టచ్ అయింది అని తీసేశారు. అప్పటికే జడ్జెస్ కూడా చెప్పారు, లైక్ శ్రీముఖితో సహా, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పండి అంటే లేదు, ప్రసన్న గారు అవుట్ అన్నారు. సో శ్రీజ గారికి మళ్ళీ ఛాన్స్ వచ్చింది, దమ్ము శ్రీజ గారికి. బట్ ఆవిడ అవుట్ అయిపోయారు. అవతల ఉన్నదే కొద్దిగా మగవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆవిడతో కంపారిటివ్లీ శ్రీజ గారితో పోల్చుకుంటే ఆ ఇద్దరు అబ్బాయిలకి కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి లాగిపడేశారు అండ్ ఆవిడ ఓడిపోయారు. సో ఫైనల్లీ బ్లూ టీమ్ విన్ అయ్యారు. ఈరోజు జరిగిన పెంట అంతట్లో కల్లా బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే కనుక దమ్ము శ్రీజ గారు అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఆవిడ టాస్క్ కోసం కష్టపడిన విధానం అలా ఉంది. చివరి వరకు నిలబడ్డారు కాబట్టి ఆవిడకి ఆ ప్రాసెస్ వచ్చిందనమాట. రెండోది, ఈ ఓటింగ్ గురించి మీకు తెలిసిందే, ఎవరైతే బాగా చేశారో వాళ్ళు వచ్చి ఓటింగ్ని అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అతను ఓటింగ్ అప్పీల్ చేసుకున్నాడు. నెక్స్ట్ గెలిచింది కాబట్టి దమ్ము శ్రీజ కూడా ఓటింగ్ చేసింది. సో ఇంతటే అండి, ఇంతకు మించి వేరే పెంట ఏమీ లేదు. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ, రేపటి నుంచి ఒక టాస్కులు ఉంటాయంటే. ఇప్పటివరకు ఏదో చిన్న చేశారు, ఆడిషన్ టైప్ జరిగింది ఓకే, బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏకంగా టాస్క్ అంటే ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ మినిమం ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్నేమో క్రూరంగా ఇంట్రికల్ ఫోన్లు బద్దలు కొట్టి ఏదేదో చేశారు. తీరా అసలైన ఆట ఆడాల్సిన చోటేమో చిన్నపిల్లలకి పెట్టిన గేమ్స్ లాగా, లేదా ప్లే స్టేషన్స్లో ఉండే గేమ్స్ లాగా అంటనట్టు, పెద్దగా మెదలనట్టు, ఇంటెలిజెంట్గా ఏదేదో చేశారు. అట్లీస్ట్ రేపటైనా సరిగ్గా ఉంటుందంటే రేపు పొద్దున్న ఏదో అట్టపెట్టెలు పెట్టి అందరూ కూర్చునేటట్టు చేశారు. ప్రతిదీ ఇంటెలిజెంట్గా వెళ్తుందంటే చూసే ప్రతి కామన్ ఆడియన్ను అంత తెలివిగలడో ఉండడు కదా. ఏందో నాకేమో అర్థం కాలేదు. బట్ మీకేం అర్థమైంది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ నాకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ మీకు నిజంగానే బాగా నచ్చి ఉండొచ్చు. ఒకవేళ నచ్చితే ఎందుకు నచ్చింది, మీ దృష్టిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు ఎందుకు ఈరోజు ఎపిసోడ్ అంత ఎక్కలేదు, మరి ఓవర్ హైప్లో వెళ్ళిపోవడం వల్ల ఏమో తెలియదు. కూలీ సినిమాకి జనాలందరూ ఎలా అయితే ఓవర్ హైప్తో వెళ్ళిపోయారో నేను కూడా అలా ఓవర్ హైప్తో కూర్చున్నానేమో. అసలు ఎక్కి సావలేదు. తెలిసిన టాస్కులు, తెలిసిన లూప్ హోల్సే, తెలిసిన పాలిటిక్సే అంతా అలానే ఉన్నాయి. సో అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు తెలిసి ఆ 48 మినిట్స్ అనవసరంగా చూసానేమో అన్న ఫీల్ వచ్చింది. ఈ మాత్రం దానిక నేను ఎంత కుతూహలంగా వచ్చేసి రివ్యూ బొచ్చు అనమని చెప్పి కూర్చున్నాను అనిపించింది. ఎనీహౌ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొక నలుగురికి రికమెండ్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.